దేవుడా, నా పెళ్ళి యోగం ఉందా లేదా? Tell me. 1,000 or 2,000? 500. 500? I want 500 deal. Okay. చిన్నప్పుడు నేను దావూదు చోటా షకీలు గోలీకాయలు ఆడుకునేటోళ్ళం. నాకు 4 గోళీలు వచ్చినాయి. దావూద్కి 2, షకీల్కి 1. ఆ గోళీలు తీసుకొని నేను హైదరాబాద్ వచ్చిన. ముంబైలో ఉండుంటే వేరే తీరుండేది కదా. అన్నా, ఆ, మీ బొమ్మారిది షార్పు మన బిజినెస్ మొత్తం లాజ్ చేస్తుండనా? ఆయనకి చేతనైందే అది కదరా. ఏం చేస్తుండు? నైజీరియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుండు. వాడు లెక్కలు మర్చిపోవడం ఖాయం. ఏహే, ఏం చేస్తాంరా? నా బంగారం పోతూ పోతూ అని నా చేతిలో పెట్టి అది చేతిలో కాలిపోయింది. ఆడు కొంచెం మందం. ఆడు ఆంధ్ర ఐన్స్టైన్ లెక్క ఫీల్ అవుతుంటాడు. మనమేమో అనలేము. ఎమోషన్స్ ఉంటాయి కదా. No problem. Always is be happy. I am his... ఏందిరా మన గ్యాంగ్ అంతా ఏమైపోయారు? ఇద్దరే ఉన్నారు. ఖాళీగా ఉన్నారని బాహుబలి షూటింగ్ పంపించా. నువ్వు కూడా పోకపోయినావు. అక్కడ కండలు తిరునని పెద్ద హైట్ నోనే తీసుకుంటా ఉన్నారు. నాలాంటి పొట్టోళ్ళని తీసుకోవట్లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు, డైలీ పేమెంట్. అయినా ఈ నల్లోలతో పెట్టుకున్నావు బావా. సేమ్ కలరనా? 1కి 0కి తేడా తెలవట్లేదు ఈ దద్దమ్మలకి. సర్లే, ఊపిడి ఆపి ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులో కట్టిరాపో. నేను డీల్ చేస్తున్నా కదా. నేను చేస్తలేరా? నీ లెక్కనే చేస్తలేపో. అడికి గపో గబట్ డీల్ చేస్తావు కదా. చేస్తలేపో. అసలే హాఫ్ మెంటల్ గాడు. ఈ డీల్ ఏం చేస్తాడో ఏంటో మా బావ. హలో, శ్రీ 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 బాలమేధావి జీనియస్ మహాషార్ప్ గారు ఉన్నారండి? ఎస్ నేనే. అదే కలుద్దామని. మీటింగ్ ఎక్కడ? చైనానా బ్యాంకాకా? గవర్నమెంట్ ఫ్లైఓవర్ కిందండి. మీరేనా ఫోన్ చేసింది? అవునన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. మా కౌశిక్ బాగా చూసుకుంటాడు. పొద్దున్నే నాకు చిరాకు తెప్పించాడు. 4 చివాట్లు పెట్టాను. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అందుకే నేను రావాల్సి వచ్చింది. మాలేంటి? నైజీరియన్ కరెన్సీ. 2004కు ముందు కరెన్సీ బ్యాన్ అమ్మా. ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? 2010 మాల్. 10 సిటీలో ఇంత పెద్ద డీలర్ నేనుండగా ఈ డీల్ మీకెలా వచ్చిందిరా? టైం బాగుంటే అన్ని అటు అంతటా అవి తన్నుకుంటూ వస్తాయన్నా. ఇది కరెక్ట్. సరే చెప్పు. మార్కెట్ వాల్యూ 5 లక్షలు. 4 చేసుకో. 2 చేసుకో. ఓ పని చేయి, నైజీరియాలు తెచ్చుకో. 3 చేసుకో. ఓకేనా? ఇలా 3 లాక్. వస్తా. చోటు. అరే మాస్టర్కి 100 ఏళ్ళురా, తలుచుకోగానే దర్శనం. ఇప్పటికే 60 ఉంటాయి. ఇంకో 100 ఏళ్ళు అంటే మన వల్లనే వాళ్ళ మన వల్లనే కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రేయ్, రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళే మాత్రం అవ్వద్దు. అరే మన గురించి క్లాస్ లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. రై పదరా, ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. సరే. మీరిద్దరూ మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే. ఆల్ ది బెస్ట్. Thank you. ఏంటో గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా 1 ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్. చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హ్యావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్, Okay. బాయిల్డ్ వెజిటబుల్స్, ఓకే. వెజ్ సాలెడ్, అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే. నో ఫైన్. బావా ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000 బావా? బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రం క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది బావా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్.
మా ఫ్రెండ్ ప్రవీణ్కి చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది సార్ ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. I got to go. ఓకే. అంటే ఆపరేషన్కి టైం అయినట్టుంది. పడుకోవాలండి. టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షెల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి? ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి. అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5 కి వాకింగ్, నైట్ 9 కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా? ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నేను ఎప్పుడు లవ్ చేస్తాడే? కుదరదు. హలో డాక్టర్ గారు. ఏం జానకి, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫీవరా? అందుకే నీకోసం ఆర్గానిక్ ఫ్రూట్స్, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకో. అబ్బే ఏం వద్దండి. ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు నా అలాగే ఆయుర్వేదం అనమాట. అందుకే నీకోసం జీలకర్ర లవంగాల్ని పొడి చేసి తీసుకొచ్చా. అయ్యో, నాకు అసలు ఫీవరే లేదండి. ఫీవర్ లేదా? మీకు విషయం చెప్పాలి. ముహూర్తాల గురించేనా? 1 week లో మంచి ముహూర్తం ఉందని మా మమ్మీ చెప్పింది. నాకు పెళ్లి ఇష్టం లేదండి. ఏ? నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. లవ్వా? చాలా అన్యాయం అండి. ఆ లవ్ చేసేదేదో నన్నే చేయొచ్చు కదండి. మీకు నాకు సెట్ అవ్వదు మూర్తి గారు. సెట్ అవ్వడానికి ఇదేమన్నా సెట్ దోశ అండి? నాకు నచ్చే అమ్మాయి దొరకాలంటే ఇప్పుడు నేను నానా మేకులు కొట్టాలి. ఐమ్ వెరీ సారీ. సర్లేండి, డాక్టర్ నన్నే కాదన్నారంటే మీరు లవ్ చేస్తున్నాడు ఏ IAS IPS అయి ఉంటాడు. ఎందుకేం చేస్తుంటాడు? హలో. ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. మీకు వేరే మ్యాచ్ సెట్ అయిందంట కదా? అవునండి. నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టమ్మా. ఒకసారి ఆ అబ్బాయిని చూపిస్తే అవి ఎంత చూసి చచ్చిపోతాను. ఎందుకు? మీరు వెతకలేకపోయారు, నేనే చూసుకున్నాను. ఇంక చాలి పెట్టేయండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడో అదైనా చెప్పమ్మా. పత్తాపారం. అడిగే ప్రతి వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైనా సరే క్రిష్ చేతే ఈ మోసాలు చీటీలు మార్పించేయాలి. అమ్మా, ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నవల పేరు? అబ్బాయి ఏం చేస్తుంటాడు?